కార్యక్రమంలో భాగంగా పాల్గొంటున్నటువంటి మండల హనుమాన్ సంఘానికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సజీవంగా అదేవిధంగా మండల జేఏసీ నాయకులకు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రముఖులకు అక్కలకు అందరికీ కూడా హృదయపూర్వక తెలంగాణ ఉద్యమాలు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనందరికీ తెలుసు మరి తెలంగాణ ఉద్యమం 153 సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో మరి విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు, యావత్ తెలంగాణ ప్రజలు అన్ని రాజకీయ పార్టీలను కూడా మరి ఉద్యమిస్తూ వస్తే గత నెల డిసెంబర్ 9వ తారీఖున ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఆంధ్ర రాయలసీమ నాయకులు మరి కొంతమంది పెద్దలు, భూస్వాములు, భూపకాశులు, రియాంకర్లు, అక్కడి సమైక్యాంధ్రవాదులు ఆ 24 గంటల లోపల మన తెలంగాణ రాజకీయ నాయకులు కానీ తెలంగాణ ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ మరి ముందుకు వచ్చి ఈ విధమైనటువంటి చర్చ జరుగుతుందనేది తెలిసి మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 50 రోజులు చేస్తామండి. ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి వంట మార్పులు వేసుకొని మరి తెలంగాణ ఆచార వ్యవహారాలను సంస్కృతిని నిలబెట్టి తద్వారా మన నిరసనను నిలబెట్టి మరి ప్రభుత్వానికి సవాలు విషయం జరుగుతుంది. మా రాష్ట్రం నాకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి రోజున ప్రతి వాళ్ళు అడుగుతా ఉన్నారు. దీనికి ఎవరు కూడా అతిథులు కాదు. తెలంగాణ రాష్ట్ర 10 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మరి యువకులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఐకమత్యంతో ముందరికి వచ్చి ఈ విధంగా ప్రకాశం ఉన్నారు.
మరి 50 సంవత్సరాలు అయినప్పటికీ 50 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వము మళ్ళొకసారి నిర్ణయాన్ని ప్రతిరోజు ఈ విధంగా కార్యక్రమాలను మరి వారు గ్రహించినప్పటికీ చర్చలు జరుపుతామని కమిటీలు వేస్తామని అదేవిధంగా శాంతి నెలకొనాలని ఒక పక్కన విజ్ఞప్తి చేస్తూ కాలయాపన చేస్తా ఉన్నారు. మరి ఈ విధమైనటువంటి కాలయాపనతోటి ఇంకా ఎన్ని రోజులు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా పట్టుకుంటామని చెప్పి సందర్భంగా దయచేసి ఒక విషయాన్ని ఆలోచించుకోవాలి. ఈ రోజున ప్రభుత్వ పరిపాలన పూర్తిగా స్పందించిపోయింది. ఇదే విధంగా కొనసాగితే రోజుకు 100 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదాయానికి గండి కట్టడా ఉంది. ఈ భారం కూడా మనమే మోసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది భవిష్యత్తులో. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒకే ఒక విషయం ఆలోచించి ఇది రాష్ట్రపతి పాలన పెట్టాలని లేకపోతే ఇంకే విధంగా వీళ్ళే చేసి అత్యంత శాంతియుతంగా ఉంటుందని చెప్పి ఆలోచించడం అయ్యేది కాదు. ఈ ఉద్యమం రోజుకు ఇంకా పెరుగుతూ తప్పదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత నాయకులు కూడా మరి కొంతమంది రాజీనామా చేసినట్టే చేసిన అదేవిధంగా పార్టీ నాయకులు దయచేసి అన్ని పార్టీలు కూడా వచ్చి మరి రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వం వచ్చి రాష్ట్రాన్ని మనం చేయాలి తప్ప అది మన బతుకు వచ్చే అవకాశం దీనికి మనం అందరం కూడా ఐకమత్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం సాధించుకోవాలని జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ కట్టొస్తే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిద్దాం వాడెవ్వరు వీడెవ్వరు తెలంగాణ కట్టొస్తే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రామచంద్రన్ గారిని ఈ యొక్క రిలే నిరాకరణ ఉద్దేశించి మాట్లాడాలని జై తెలంగాణ. ఈరోజు 27వ రోజు రిలే నిరాకరణ చేస్తున్నటువంటి తెలంగాణ నేను కూడా ఒకరోజు
మేము ఈ ఉద్యోగంలో పాల్గొంటాము. అది మాకు కూడా ఆరోగ్య కేటాయించాలని వారు వారం రోజుల అవుతుందని వారి యొక్క పేరును చెప్పి అది ఈరోజు టైం తీసుకుని ఇదంతా వారి సంఘం నుంచి వారి సంఘ అధ్యక్షులకు కార్యదర్శులకు మరియు వారి యొక్క బృందానికి అందరికీ పేరుగా చిన్నప్పుడు జయంతి తరఫున వారికి పేరుపరమైన నమస్కారాలు చెప్తున్నాము. మరి ఈరోజు ఎంతో ఈ యొక్క దీక్షకు ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి చిన్నప్పుడు కళాబృందం కానీ ఈ యొక్క భజనా మండలి కూడా వారికి సంఘీభావంగా ఇచ్చేసి చిన్నారులు వారికి మరి ఎంతో పాటలతో ఈ యొక్క తెలంగాణకు మేము తప్పకుండా మా ఇంటి దీక్షలో మీరు సంఘీభావం చేస్తామని మరి భజనా మండలి ఇచ్చేసినందుకు వారు కూడా పేరుకున్న ఇస్తున్నటువంటి గ్రామ ప్రజలు, గ్రామ యువకులు, గ్రామ విద్యార్థులకు ఇచ్చినటువంటి మీడియాకు, పత్రికలకు అందరికీ పేరుకున్న నమస్కారం చెప్తూ ఈ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమాలు వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన దగ్గర చిన్నపూర్ మండలం ఒక గ్రామం చిన్నపూర్ గ్రామంలో ఈరోజు వంటవార్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈరోజు ఇప్పుడే మరి పెద్ద ఎత్తున మరి గోనావతని ర్యాలీగా వస్తారు, అందరు సిద్ధమై ఉన్నారు కాబట్టి వారికి మన గ్రామంలో మన దేశ తరఫున వారందరికీ మరి పెద్ద ఎత్తున అందరూ మన మహిళలు, అక్కలు, పిల్లలు, తమ్ముళ్ళు, మరి యువకులు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఇంటి నుంచి పెద్ద ఎత్తున మహిళలందరూ మరి బతుకమ్మ ఆటలతోని వారి యొక్క కళా బృందాలు కానీ ఈరోజు ఇక్కడ వచ్చేసి వారి యొక్క వంటపాటు కార్యక్రమాన్ని మనం విజయం ప్రతి గ్రామంలో ఈరోజు ఈ యొక్క తెలంగాణ కొరకు రిలే దీక్షలు చేస్తున్నారు. మరి చిన్న పిల్లల నుంచి విద్యార్థుల నుంచి మరి విద్యార్థులందరికీ మనకి చనిపోయిన ప్రతి ఒక్కరికి మన తెలంగాణ ఉద్యమాలు వందనాలు నిర్వహిస్తూ వారందరికీ అమరులైన వారికి జోహార్లు చెప్తున్నాం. మా దేశ తరఫున మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఇక్కడ నడిపిస్తున్నటువంటి ఈరోజు తెలంగాణ సాధించుకునే వరకు మనందరం ఇంకా పోరాటం చేయవలసిన్నది. మరి మనందరం మన యొక్క నాయకులు, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ఉద్యోగ నేతలందరూ దీన్ని గ్రహించి వారిని ఎక్కడ కూడా ప్రతి గ్రామాల్లో మరి రాజీనామాలు చేసే వరకు అందరం ఊరుకోవాలి. 29 తారీఖు నుంచి ప్రతి గ్రామంలో ఇంకా ఉద్యమం ఉధృతమవుతుంది కాబట్టి మనమందరం మరి భయపడకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు కార్యకర్తగా బయలుదేరి వారిని గ్రామాల్లో మరి ఎమ్మెల్యేలను, ఎంపీలను రానియకుండా తరలిపోతాలని మేమందరం మా దేశ తరఫున ఈ యొక్క ఉద్యమానికి ఇంకా ఊపిరి ఇవ్వాలని ప్రజలందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ మరోసారి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. మరి ఈనాడు ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో భాగంగా చిన్నకోడు మండల జేసీ ఆధ్వర్యంలో చిన్నకోడు దయచేసి స్టేజీ మీద ఇవాళ జరుగుతున్నటువంటి ధూమ్ధామ్ యొక్క బ్యానర్ తప్ప ఇతరులు ఎవరు దయచేసి కట్టుకునే వాళ్ళు ఉంటే సైడ్ లో కట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళు వచ్చి చూస్తారు కాబట్టి మరి ఎందుకంటే లొల్లి చేసే వాళ్ళకి అది చాలా అర్థం కనపడదు కాబట్టి వాళ్ళు ముందుగా దాన్ని లొల్లి చేస్తారు కాబట్టి దయచేసి అన్యత భావించద్దు. అందరూ ఎవరైనా స్తభస్థలి మీద కాకుండా సైడ్ కు ఎవరి బ్యానర్ అయినా కట్టుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కాకపోతే స్థలి దగ్గర నిరాహార దీక్ష దగ్గర ఎవరి బ్యానర్ ఉండదు, దయచేసి పక్క కట్టుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి గొడవ కాకుండా సజావుగా జరగడానికి అందరూ కూడా సహకరించాలని మా యొక్క మనవి. ఈ రోజు జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షకు మరి మన టీచర్స్ నుండి చిన్నకోడు మండల ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు మన ఎంపీ అజీజ్ గారిని ఈ యొక్క సభకు మరి సభ నిర్వాహకులుగా వ్యవహరించాలని వారిని కోరుకున్నాము. కావున దయచేసి అజిత్ సార్ గారు ఎక్కడన్నా కూడా ఈ స్టేజ్ వద్ద రావాలని కోరుతున్నాము. అదేవిధంగా మన లక్ష్మీ సార్ కూడా ఈ స్టేజ్ వద్ద రావాలని కోరుతున్నాము. అదేవిధంగా బబ్బురు రాజు గారిని కూడా రావాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ సభ నిర్వహించడానికి వారు కావాలి కాబట్టి దయచేసి ఎక్కడ ఉన్నా కూడా మీరు ఈ యొక్క సమస్యల వద్దకు రావాలని కోరుతున్నాము. మరి ఈరోజు మన తెలంగాణ ఉద్యమానికి మద్దతునిస్తూ
చిన్నకోడూరు మండల జేఏసీ ఆధ్వర్యంలో మరి అన్నమరెడ్డి గారిని కూడా ఈ సంస్థానికి రావాలని కోరుతున్నాము. దయచేసి ఎక్కడన్నా కూడా మీరు పేరు చెప్పిన వారికి ఇక్కడికి రావాలి దయచేసి. మరి విలే నిరాహార దీక్ష మేము కూర్చుంటామని 27వ రోజుకు అమ్మాలి కార్మికులు మద్దతుగా కూర్చోవడం జరిగింది. వారికి సంఘీభావంగా మరి జేఏసీ నాయకులు మరి శివరామకృష్ణ భజన మండలి వారు కూడా ఈ యొక్క దీక్షకు వారి యొక్క సంఘీభావం తెలుపుతున్నారు. మరి వారికి కూడా మా తెలంగాణ ఉద్యమాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అజిత్ సార్
ఏర్పడే ఎన్ని పోతున్నాయి ఎంతమంది మనకి అంతే లెక్క వాళ్ళ క్యాల్కులేషన్ చేసి చాలా 2 నిమిషాలు పెట్టింది ఇట్లా పోయి మరి పెద్ద ఉంటుంది గాంధీకాడ సరే గాంధీకాడ ఒకసారి తీసి బంగ్లా ఏడు ఉందా దగ్గర గాంధీకాడ గాంధీ బండి బతుకమ్మతోనండి తెలంగాణ పట్టుకో అట్లే మామని ఇష్టం ఇటు చూడు ఏ తెలంగాణ తర్వాత
తెలంగాణ బ్రతుకు ఈ విధంగా తెలంగాణ ఆంధ్ర వాళ్ళ అమలు రాష్ట్రాలలో మరి అదేవిధంగా
అడుగులో తెలంగాణ గోపిస్తూ వెళ్తుంది. నీళ్ళ పాటలకు సంబంధం లేని తమ్ముడు అందిస్తాడు. సారు వింటూ గుండె పగిలిన తల్లి ప్రపంచ చరిత్రలో మీలాంటి త్యాగాలు ఎడగనరాదు. పుగ్గాల పసిడి మొగ్గాలు యాడుండ్రో సేను సెలకల్లారా గోరు వంకల్లారా మీరన్న చూసిందా కిషోరాల
అందరిది మొత్తం అంతటిది మొత్తం ఒక్క నెలితే వాడు మంచిగా అనిపిస్తుంది మా సునీత పెద్ద పండుగ అరే నేను చేయలేదంటే అరే కట్ అయినా అరే మీరు 7వ తారీఖు రాకురి మొత్తం కవర్ చేయాలి మొత్తం కంప్లీట్ కవర్ చేయాలి ఇలా అందరి వంటకాడి అందరు తీసాక వంటకాడి మన గ్యాంగ్ మంచిది అదే అంతా మనోళ్ళు అదే మన ఇంటికే మన అందరూ మళ్ళీ పెద్ద మరి మన కుల ఉన్నారా చెప్పుకోతుంది 20 మంది అంటే మన వాళ్ళు ఎవరు కానీ అందరు పడతారు గడ్డ అయితే Ako. జై తెలంగాణ జై తెలంగాణ సాధిద్దాం 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 జై తెలంగాణ తెలంగాణ కట్టేవాడు తెలంగాణ కట్టేవాడు తెలంగాణ కట్టేవాడు తెలంగాణ కట్టేవాడు గిచ్చుడు జై తెలంగాణ
మరి చిన్నకొడుకు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈనాటి కార్యక్రమానికి సహకరించినటువంటి రెడ్డి జనసేవా సంఘం, వైశ్య సంఘం, ఉపాధ్యాయ సంక్షేమ సంఘం, జనవృత్త సంఘం, కుటీర సంఘం, గౌడ సంఘం, మాల మహాసంఘం, మాదిగ సంఘం, యాదవ సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, మైనార్టీ సంక్షేమ సంఘం, శాలివాహన సంఘం, రజక సంఘం, వడ్రంగి సంఘం, రైతు సంఘం, కుటీర సంఘం దానికి అందుబాటులో ఉండాల్సిందిగా కోరటమైనది. టాపిక్ మీకు తెలుసు కదా, ఆందోళన అడ్డ మొత్తం హైదరాబాద్ ఇక టాపిక్ ఉండదా? ఒక 15 నిమిషాలు లేట్ అయింది, వాడు ఉరికిండు 10 నిమిషాలు ఎత్తురికిండు. మీ అందరు చూసారా టీవీలో? మన తెలంగాణలో దొంగకోలు పక్క చూడు, అవునా కాదా? దొంగకోలు పట్టిన కురికిండు. అయ్యా నువ్వు నిరాహార దీక్ష చేస్తే మా పొరగాలు చూడు కిడ్నీలు ఖరాబ్ అయ్యి యూనివర్సిటీలో ఎక్కడ పడితే అక్కడ. మా నాయకులు చూడు ఎట్లా ఉన్నారు. నువ్వు ఎట్లా ఉరికినావు? నువ్వు నిరాహార దీక్ష చేసినావు అంటే ఎవరైనా నమ్ముతారా? కాబట్టి ఈ దొంగ రాజకీయాలు మానుకోవాలి. మనకు అంతకు తేడా ఉంది. నీ బువ్వ వేరు, నా బువ్వ వేరు. నీ భాష వేరు, నా భాష వేరు. నీ దోపిడి వేరు, నా పోరాటం వేరు. కాబట్టి మనది కడుపు పోరాటం, మనది బతుకు పోరాటం. సరే నీ మామదస్తే ఏడవకపోతుంది. తెలంగాణలో ఎంతమంది వచ్చిన ఏడవకపోతుంది. నువ్వు ఏడుస్తున్నావు ప్రళయం వస్తుంది అనుకునేది, కొంప మునుగుతుంది అనుకున్నా నేను. ఖచ్చితంగా కొంప మునుగుడు ఏమన్నా తెలంగాణ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అయితే నాయుడా ఎందుకు వస్తున్నావా అని అడిగిన. ఏం చేయమంటావు తల్లిదక్క, నా బాధ ఎట్లా చెప్పాలి? ఈ చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా సరే, ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో వచ్చి వాళ్ళ పదవులను గడ్డి పోసల్లాగా పీకేసి ఈ ఉద్యమంలో మేము కూడా విద్యార్థులకు, ప్రజలకు దగ్గర చేతిలో కలిపినటువంటి ఉద్యమం కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాం అనేసి ఎవరైతే వస్తారో వాళ్ళ కారతులు బట్టి మన తెలంగాణ ఉద్యమంలో ముందు పెట్టి వాళ్ళను రేపొద్దున తెలంగాణ వచ్చినాక వాళ్ళని నాయకులుగా ఎన్నుకుందాం మనం. లేదా మీకు పదవులే ముఖ్యం అనుకుంటే ఈడ పుట్టగతులు ఉన్నాయి. సహాయ నిరాకరణ ఉద్యమం మొదలు పెడతాం, గాంధీవాదంలో శాంతి ఉద్యమం మొదలు పెడతాం, మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం, మిమ్మల్ని ఊళ్ళగా తిరగనీయం. పోరాటం ముందుగా ఇక్కడ ఉన్న మీద పెడతాం. ఇక మేము ఎవరైతే 28 తారీఖు నాడు డెడ్ లైన్ ఉంది. 28 తారీఖు నాడు గ్రామ సర్పంచ్ మొదలుకుంటే ఎంపీ వరకు ఎవరైనా రాజీనామా పెట్టకుండా యాద తిరిగిన తెలంగాణలో మన దోషం కూడా పెట్టుడే. కాబట్టి మనము కలుసుకున్నామంటే ఇది ప్రజల ఓట్లతో గెలిచినటువంటి నాయకులు. ఇయ్యాల ఓట్లు గెలిచి ఎట్లున్నాడు, పొద్దులు ఎట్లయినా మన అందరూ తెలుసు. కాబట్టి ఇది ప్రజా ఉద్యమంలో మీ పదవులను గడ్డిపోతానికి ప్రజా ఉద్యమంలో రండి. మన నీళ్ళు తెచ్చుకుందాం, మన తెలంగాణను తెచ్చుకుందాం. మన బతుకులు ఇట్లుండే మనం పోరాటం చేస్తే విద్యార్థులు ప్రాణాలు ఇస్తున్నారు, మీరు పదవులు వదులుకోవడానికి వస్తున్నారా నాయకులని నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరు తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. ఎన్నాళ్ళని సహింపులు తెగదర్పులు పిల్లల్లో దుఃఖాలను చూడరా, ఎక్కిపడే పల్లెలను ఎగల కొద్ది కలరా, ఎత్తిపడే పల్లెలను ఎగలగొట్టి కలరా, ఎత్తిపడే పల్లెలను ఎగలగొట్టి కలరా. తెలంగాణ లడాయికి
కలుగుతున్న ఇమ్మకే ఆధిపత్య రియల్ ఎస్టేట్ కబ్జదారు మన మీద ఆదును ఆంధ్రనా కొడుకులు నాసునున్న తప్పలు వనరులన్నీ వలసతో నీటి వేపతో పిడాయే గాయపడ్డ తెలంగాణ తుండయాస తమ్ముడా రగిలి రగిలి పొంగుతుంది తెలవికులార పీకాల గడ్డల దమ్మతి తెలంగాణ లడాయికి కలుగుతున్న ఇమ్మకే నేర్చున్నాం బడిసలు సిరి గురించినోళ్ళం ఆదీలను వంచునోళ్ళం నైతాములు నేర్చున్నాం బడిసలు సిరి గురించినోళ్ళం ఆదీలను వంచునోళ్ళం నైతాములు కరిమికొల్లం అందులోని తరమనికి పెద్ద పని కాదురా సంపదము జరగతుంటే అంత పని జరుగురా పొద్దున్నే ఇవ్వగానే మన అందరు పెట్టుకుంటారు ఇంకా ఆడి పాటలే ఓరోడి యోగి నన్ను కూర్చోయిందో మన పాటలు లేదు కాబట్టి మన పాట మన శ్రమ నుంచి వస్తుంది, మన చెమట నుంచి వస్తుంది, మన బాధల నుంచి వస్తుంది, మన బతుకు నుంచి వస్తుంది. మన కవులు రాసిన పాట ఎట్లుంటదంటే సేలల్లో నీళ్లు లేవు, తెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంకల్లో నీళ్లు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, తాగేందుకు నీళ్లు లేక, కాపాడే నాదుడు లేక రోషయ్య పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పోరాటం జరుగుతుందా బిడ్డ అంటే వాడు ఉరికి కోసి కూడా ఉరికిండు సోనియమ్మ దగ్గర కూర్చున్నాడు. మరి మన సంగతి శరీరాన్ని ఎంతన్నా సమ్మన్నా నిన్న మనడిన అవకాశ ఉండే తెలంగాణ వస్తే నౌకరస్తాడాని దొంగ కంగిరాజు నాటకము చూడు, రెండవ ఎస్ఎస్సి పూటకము చూడు,
వెంకన్న వందలున్నారు రాయాపోలో వెంకన్న ఓ ఎమ్మె ఎసే సమ్మన్న ఓ ఎమ్మెసి ఎసే సారన్న మన భక్తులు బాధలు పడ్డాయే పీరి ఎసే పాలన్నా ప్రత్యేక రాష్ట్రముకై పోరు చేద్దాము ప్రజా తెలంగాణకై ప్రాణమిద్దాము ఆరు వందల పది ఎవరుగా కాపాయ తెలంగాణ బస్సు చెల్లు తెల్లైపాయే ఏది బాగైపోతే పలువు కాబట్టి ఈ పోరాటం ద్వారానే మన తెలంగాణ వస్తుంది కానీ మన ఆత్మహత్యల ద్వారా తెలంగాణ రాదు. ఎందుకంటే మన రాజకీయాలు ఎట్లున్నాయంటే శవాల మీద పేలాలు ఎరుకుంటారు. కాబట్టి మనం ఆత్మహత్యలు చేసుకోవద్దు. మన మైసమ్మ మాయదారి మైసమ్మ కాదు, మన మైసమ్మ కట్ట మైసమ్మ, గండిపేట మైసమ్మ, ముడొక్క మైసమ్మలు ఉన్నాయి. మన మైసమ్మలు మన మైసమ్మ ఎట్లా ఉంటుందంటే అమ్మా వక్రీకరించిన మీద మన నీళ్లు దోషణలను, మన భూములు దోషణలను, మన భాషని యాత్రను వాడుకున్నాలను, మన కొళ్ళు దోషణల మీద ఇక 28 తారీఖు డెడ్ లైన్ ఉంది కదా మన తెలంగాణ చేస్తున్నామంటూ ఈ చిన్న ఎట్లా ఉందంటే నేను మన కొట్టుకుపోతారు బిడ్డ. మా తెలంగాణ జెండా రెపరెపలాడుతుంది, మా తెలంగాణ జెండా రెపరెపలాడుతుంది అని చెబుతూ ఎట్లా ఉంది మన పోరాటం చిన్నప్పుడు అంటే మత్తడి దొంగి అలుగు తన్నుకొని
అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. అందరు నిశ్శబ్దంగా ఉండాలి. ఇక్కడ ఉంటే వేదిక దగ్గరికి రావాలి. 2 నిమిషాలు మాట్లాడేది ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ అవకాశం ఇప్పిస్తా. మనిషికి 2 నిమిషాల కన్నా DCCB డైరెక్టర్ కులనేలయ్య గారు 2 ముచ్చట్లు చెప్పాలి. ఉద్దేశించి 2 ముచ్చట్లు మాట్లాడి ఆయన ఎక్కువ తీసుకోవద్దని కోరుతాం. ఎక్కువ మాట్లాడలేకపోతాం. ఏ విషయాలు కూడా అన్నగారు పూర్తిగా చేశారు. ఈ విషయం ఈ సమయాన్ని నాకు కల్పించినందుకు చిన్నకోట జయశ్రీ అందరికీ అక్కాచెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమం కోసం ఇంతకుముందు అక్క చెప్పింది మనది కట్టుకోరు వాళ్ళని కలుపుకోరు. మరి ఇదే కార్యక్రమం కనుక ఆంధ్రవారు చేసినట్లుంటే లగడపాటి గారు ఇప్పుడున్నటువంటి గద్దె మీద ఉన్నటువంటి మా రోసయ్య ముఖ్యమంత్రి ఆయనను లేకుంటే ఇంకా టీడీపీ నాయకులు లేకుంటే బీఆర్పీ నాయకులు చిరంజీవి వాళ్ళు అనుకుంటే వాళ్ళ జేబుల నుంచి పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. మరి దానికి భిన్నంగా ఈ రోజు ప్రతి ఇంటి నుంచి ప్రతి పైసా వేసుకొని మా ఆట అయినా పాట అయినా మా వంట అయినా మా వార్పు అయినా మా బతుకమ్మలైనా మా అదే విధంగా మనం చేస్తున్నటువంటి ఈ పోరాటము ఇంతటితో ముగిసిపోదు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. పోలీసులు మన మెదక్ జిల్లా సజ్జనర్ గారు తెలంగాణ జిల్లాలో ఎక్కడ కూడా కేసులు పెట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సిద్దిపేట శాసనసభ్యులు గౌరవనీయులు తన్నీరు హరీష్ రావు గారు, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి వివిధ పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా దాదాపు 3 గంటల నుండి మన ఆట పాటలతోటి నిర్వహించబడినటువంటి కళాకారిణి జయలక్క గారు, అదేవిధంగా రాజు చెల్లాపూర్ గారు, చిన్నపూర్ గ్రామ తెలంగాణ వీరపుత్రులకు తెలంగాణ వీరవంతులు అందరూ కూడా నా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి చాలా సంతోషం. మరి ఎంతో పెద్ద ఎత్తున మొత్తం చిన్నకోడు గ్రామానికి ఒక్క ఇంట్లో ఒక్క మనిషి లేకుండా మన అందరూ కూడా మద్దతు తెలియజేసుకుంటూ నేను సంపూర్ణంగా కూడా తెలియజేసుకుంటున్నాం. రిలేలో పాల్గొనవి 27వ రోజు విజయవంతంగా మరి తెలంగాణ కోసం మరి మండల కేంద్రంలోని మరి అన్ని కులాల వాళ్ళ కలిసి ముఖ్యంగా కళాకారులకు హైదరాబాద్ నుంచి చేసినటువంటి వ్యక్తులకు ఈనాడు విలయ నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి చిన్నకోడూరు మండల హమాలి కార్మిక సోదరులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు, యువకులు, చిన్నకోడూరు గ్రామ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు. నిజంగా మొత్తం చిన్నకోడు గ్రామం అంతా కూడా ఈరోజు కదిలిచ్చినట్టుగా ఉంది పూర్తిగా. ఇంకా ఆలస్యంగా వచ్చినా కానీ మీరందరూ కూడా ఒక రాజకీయ పార్టీ మీటింగ్ పోయినా లేదా ఇంకో మీటింగ్ పోతే ఇంత చక్కగా ఎవరు కూర్చో. ఇక్కడ అందరూ వచ్చింది తెలంగాణ కావాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ కోరుకుంటున్నాం కనుక నిబద్ధతతో ఓపికతో ఎన్ని గంటలైనా కానీ అందరూ కూడా కూర్చున్నారు. వేరే మీటింగ్ అయితే సార్ 6 అవుతుంది, నా బర్రె వస్తుంది, నా దుడ్డు వస్తుంది, లేకపోతే నా గొర్రె వస్తుంది, నేను పోతాను పోతూనే ఉంటాం మనం. కానీ ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టి మా తెలంగాణ మాకు కావాలని ఒక పట్టుదలతో మీరు అందరూ కూడా కూర్చున్నారు. మరి ఈరోజు జరుగుతున్నది ఏంటి ఒక్కసారి తమ్ముడు 2 నిమిషాలు 5 నిమిషాలు ఒక 5 నిమిషాలు ఏంటో మనం ఆలోచన చేయాలి. దాదాపు 11 రోజుల పాటు మన చంద్రశేఖరరావు గారు తెలంగాణ కావాలని అన్నం తినకుండా ఆమరణ నిరాహార దీక్ష ఒకవైపు, మరొక వైపు విద్యార్థులందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అట్నుంచి ఉద్యమం ఉవ్వెత్తుడం. ఇటు విద్యార్థులు అటు చంద్రశేఖరరావు గారి పోరాట కృషితో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి 9వ తేదీ రాత్రి తెలంగాణ ఇస్తామని చెప్పింది. ఇక మన కష్టాలు పోయి మన తెలంగాణ వచ్చిందని మనం రాజు పడ్డాం. కానీ పొద్దున 9 గంటల వరకే ఆంధ్రులందరూ కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉండే తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రజారాజ్యం కానీ పార్టీలో అందరూ ఒకటే రాజీనామాలు పెట్టిండ్రు.
వచ్చిన తెలంగాణను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆందోళన ఏ రకంగా విడిపోతాం, మా తెలంగాణ మాకు కావాలి, మీ జాగ్రత్త మీరు ఉందని మనం ఆందోళన మనం కూడా చూస్తాం. ఒక ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఏం చేస్తాము, విడిపోవాలనుకుంటే ధనం తెచ్చుకుంటాం, విడిపోవడానికి పంచాయతీ చెప్పుకొని ఆ కుటుంబం విడిపోతాం. వాళ్ళ మనం కూడా అట్లే విడిపోతాం అంటున్నాం. కానీ ఆందోళన కలిసి ఉందాం అంటుంది. వాడు కలిసి ఉందామనేది ఎట్లున్నదంటే, ఒక ఇంట్లో పంచోదయ ముగ్గురు అన్నదమ్ములు విడిపోయిన ఎప్పుడైనా మనం చూసినామా విన్నామా? ఈ విడిపోయిన వాళ్ళను కలిపి ఒక దగ్గర ఉంచినందుకు ఎప్పుడన్నా జరిగిందా? మనం విడిపోవడం చూసినాం కానీ కలిసి ఉండడం అనేటువంటి ఎక్కడన్నా విన్నామా? ఎక్కడన్నా చూసినామా? ఎక్కడన్నా విన్నామా? మనం విడిపోయిన అన్నదమ్ములు ఎప్పుడైనా కలిసిందా? ఈనాడు ఆందోళన కూడా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సమైక్యాంధ్ర ఉద్యమం అనేది కొత్తగా నడుపుతా ఉన్నాం. ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ప్రపంచంలో దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య విడిపోవడానికి ఉద్యమాలు జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా వీళ్ళు సీమాంధ్ర ఉద్యమం అని కొత్తగా కలుపుకోవడం కోసం ఉద్యమాలు నడుపుతా ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఇన్ని రోజులు మనం నీళ్లు దోచుకునే సరిపోలేదట, మన ఉద్యోగాలు సరిపోలేదట, మన నిధులు సరిపోలేదట. ఇంకా తెలంగాణ ప్రజల రక్త మాంసాలను జలగల్లాగా పీక తింటాం, ఇంకా మీ నెత్తి మీదనే ఉంటామంటున్నారు ఆందోళన. మరి ఉంచుకుందామా, పంపిద్దామా ఉంచుకుందామా? అది పంపించాలంటే మనందరం కూడా ఇదే ఐక్యతను కొనసాగించాలి. ఇదే విధంగా మనందరం కలిసి ఉద్యమిస్తే తప్పకుండా తెలంగాణ వస్తుంది. ఇవాళ కొంతమంది ఏమంటున్నారు, మీరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయొద్దు, మీరు రాజీనామా చేస్తే తెలంగాణ రాదు, లేదా ప్రభుత్వం పడిపోదా? మీరు తెలంగాణ రాకుండా 150 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారే, ఆనాడు రాజ్యాంగ సంక్షోభం రాలేదా? ఆనాడు ప్రభుత్వం పడిపోతుందని మీకు తెలియదా? అంటే మీరు చేస్తే ఒప్పు, మేము రాజీనామా చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నాం. అందుకే మనం కూడా చెప్పినాం, ఈ నెల 28వ తారీఖు లోపు మా తెలంగాణ ఇస్తే గెలిచిన ఎమ్మెల్యే మేము వాస్తవానికి మిమ్మల్ని అడిగి రాజీనామా చేయాలి. కానీ ఉద్యమాలలో ఎప్పుడు సిద్దిపేట ముందే ఉంది. అందుకోసం నాకు తెలుసు మీరందరూ కూడా నేను రాజీనామా చేయమంటేనే తెలుసు. మీ అనుమతి లేకుండానే నేను రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేయడమే కాదు, స్పీకర్ గారి ఇంటికి పోయి నా రాజీనామా ఆమోదించు అని చెప్పి పట్టుబట్టినాము. ఆయన ఆమోదించకపోతే ఆయనని ధర్నా చేసిన సందర్భం ఎప్పుడు కూడా లేదు. ఈ 28వ తారీఖు నాడు ఈరోజు అసలు విషయం బయటకు వస్తుంది. ఎవరు తమ రాజీనామాలను ఆమోదించమంటారు, ఎవరు రాజీనామాలు వెనక్కి తీసుకుంటారు, ఎవరు ప్రజల కోసం నిలబడతారు, ఎవరు పదవుల పక్షాన పోతారనేది 28వ తారీఖు తర్వాత ప్రజలు తెలుసుకోబోతా ఉన్నారు. అందుకే మేము అంటున్నది ఒకటే, ఈనాడు మన బిడ్డలు చనిపోతా ఉన్నారు, వివాహంతో చనిపోతా ఉన్నారు. మరి ఆ పిల్లలకు, ఆ విద్యార్థులకు, ఆ యువకులకు ఒక నమ్మకాన్ని కల్పించాలి, ఒక విశ్వాసాన్ని కల్పించాలంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి బిడ్డ మేమున్నాం, మేము కొట్లాడతాం, మాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యమని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పదవులు ముఖ్యమా, మీకు ప్రజలు ముఖ్యం అనేటువంటి ఇవాళ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో విషయం కూడా మనం ఆలోచించాలి. ఇందాక జమీర్ సింగ్ చెప్పింది, మేము ఇక్కడ డీజీపీ గిరీష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్గర పెడితే మా మీద కేసు పెట్టారు. మా నాన్న చిన్న కొడుకులు అందరూ అన్ని పార్టీలు కలిసి డీజీపీ దిష్టిబొమ్మ కాలేదు. మరి ఇదే ఆంధ్రోళ్ళు ఢిల్లీలో హోమ్ సెక్రటరీ పిల్లయ్య గారు అంటారు. ఈ డీజీపీ లాంటి వాళ్ళు 30 మందికి పెద్ద, మొత్తం దేశానికే పెద్ద. ఆ పిల్లయ్య గారు తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారంగా ప్రక్రియ వేగంగా కదులుతా ఉంది. రేపటి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరమే రాజధాని అని చాలా స్పష్టంగా పిల్లయ్య గారు చెప్పారు. ఆ రోజు పిల్లయ్య చెప్తే ఆంధ్ర ప్రాంతానికి చెందిన నన్నపల్లి రాజకుమార్ ఏమన్నారంటే, ఆ పిల్లలు నా ఎడమకాలు చెప్పుతూ వస్తాను, ఇంకో ఆంధ్ర ప్రాంత నాయకుడు పిల్లే పన్ను రాలగొడతాను. మరి వాళ్ళ మీద కేసు పెట్టలేదే? వాళ్ళ ఇదే డీజీపీ ఢిల్లీ పోయి తెలంగాణ వస్తే మొత్తం నక్సలైట్లు అవుతారు, తెలంగాణ వస్తే నక్సలిజాన్ని కంట్రోల్ చేయలేం, తెలంగాణ అంతా తుపాకులు వేసుకొని దిగుతారు అన్నారు. మరి ఆ పిల్లే ఉన్న విషయం చెప్పిన పిల్లేనేమో చెప్పుతో కొట్టము, పళ్ళు రాలగొట్టమన్నారు. తప్పుడు మాటలు, అబద్ధాలు చెప్పి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన డీజీపీని మరి దేంతో కొట్టాలి మనం?
బొమ్మ తగలబెడితేనేమో మన పిల్లల మీద కేసులు పెట్టారు. వాళ్ళు టీవీల ముందుకు వచ్చి పళ్ళు రాలగొట్టమన్నా చెప్పుతో కొట్టమన్నా ఆందోళన మీద కేసులు పెట్టారు. ఇదేనా వివక్ష? ఈనాడు రోషయ్య గారి ప్రభుత్వం శ్రీమాంధ్ర ఉద్యమం జరిగితే అక్కడ పెట్టిన కేసులేమో 160 తెలంగాణ వద్దని జరిగితే మా తెలంగాణ మాకు కావాలి, మాకు న్యాయం కావాలి అని కొట్లాడితే మన మీద పెట్టిన కేసులు 6,000 కేసులు పెట్టారు. చంద్రశేఖరరావు గారు ఆపణ నిరాదీక్ష చేస్తా అంటేనేమో ఆయన సిద్దిపేట రానియకుండా అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టారు. ఒక లగడపాటి రాజగోపాల్ ఆపణ నిరాదీక్ష చేస్తా అంటే ఆయన తీసుకుపోయి రోషయ్య గారి ఇంట్లో కూర్చోబెట్టి అక్కడికి విజయవాడ తీసుకుపోయి ఇద్దరు మంచిగా ఆమరణ నిరాదీక్ష చేసుకోవాలి. అంటే చంద్రశేఖరరావు నిరాదీక్ష చేస్తున్నామో అరెస్ట్ చేస్తారు, లగడపాటి రాజగోపాల్ ఆమరణ నిరాదీక్ష చేస్తున్నామో మేము కూర్చోబెట్టి పోలీస్ సెక్యూరిటీ నుంచి చేస్తాం. ఇక రాజగోపాల్ దీక్ష గురించి అందరికీ తెలుసు, నేను చెప్పాల్సింది ఏం లేదు. ఒక్క రోజు అన్నం తినకపోతేనే మనం ముఖం వాడిపోతుంది, తెల్లారి మంచం దగ్గర అదే చెప్తా. 6 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసిండు రాజగోపాల్. 6 రోజులు దీక్ష చేసి విజయవాడలో మాయమైన హైదరాబాద్ లో తెలియదు. ఆ తెలుగు ఎట్లా తెలియదు? 6 రోజులు అన్నం తినేవాడికి అట్లా ఉంటాడు, దొంగోడు ఇంకా దుంగిడు. మన జంగేశ్వర్ ఏమంటున్నాడే కసబ్లే కూర్చుని వాడు. కసబ్ అంటే తెలుసా మీకు? పాకిస్తాన్ నుంచి వచ్చి మన ముంబైలో దాడి చేసినటువంటి ఉగ్రవాది పేరు కసబ్. ఆయన చూసినట్టు అనిపించింది సార్, నేను చూస్తే అంటుంది. అయితే వాడు ఉరుకుడే కాదు, ఉరికి ఆ మంచం మీద దుంకిడు, వేడిపిల్ల దుంకిన వాడు. 6 రోజులు అన్నం తిరిగాడు, ఉరుకుతాడా కదా దుంకుతాడా? అంటే వాడు ఎంత మోసం, ఎంత కుట్ర ఆందోళన అంటే చంద్రశేఖరరావు దీక్ష చేసి తెలంగాణ తెచ్చిండు, మేమేదో దీక్ష చేసి తెలంగాణను ఆపుతాను. ఇవాళ తెలంగాణను వద్దంటున్నది ఒక లగడపాటి రాజగోపాల్, ఒక కావూరు సాంబశివరావు, ఒక రాయపాటి సాంబశివరావు, మరో 4 పెట్టుబడిదారులు వద్దంటున్నది. ఇవాళ ఏ పెట్టుబడిదారులు అయితే తెలంగాణను దోచుకున్నారో, ఏ పెట్టుబడిదారులు అయితే ఇక్కడ భూ కబ్జాలు చేసిండ్రో, ఏ పెట్టుబడిదారులు అయితే ఇక్కడ అక్రమ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు ఇవాళ తెలంగాణకు అడ్డం పడతా ఉన్నారు. మరి వాళ్ళను తిప్పికొట్టి మన తెలంగాణను మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న అదే పెట్టుబడిదారి కావూరు సాంబశివరావు ఏమంటుందంటే ఈ తెలంగాణ ఉద్యమం ప్రజలు నడుపుతలేరు, నక్సలైట్లు నడుపుతున్నారు అంటుంది. ఏమా మనం అందరం నక్సలైతమా? నక్సలైతమా మనం? నక్సలైతమట. తెలంగాణ వస్తే మనం మొత్తం నక్సలైట్ అవుతాం. తెలంగాణ వస్తే ఏమైతుంది? మన నీళ్లు మనకు వస్తాయి, మన పొలాలకు నీళ్లు వస్తాయి. ఇలా మన చిన్నకోడు ఉన్న ఒక రైతు మరి ఈ తెలంగాణ వచ్చేలా ఇంకా మనం 6 నెలలకు ఇస్తాము, ఏడాదికి ఇస్తాము, కమిటీలు వేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. స్పష్టంగా మేము తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పేదాకా కూడా మన ఉద్యమాన్ని కొనసాగింపజేయాలి. తెలంగాణ ఏర్పడేదాకా కూడా ఈ పోరాటాన్ని కొనసాగిద్దామని తెలియజేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపినందుకు జేఏసీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, అన్ని పెద్ద మనుషులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మా ఈనాడు రిలే నిరాదీక్షలో పాల్గొన్నటువంటి అమాలీలకు, విద్యార్థులకు, యువకులకు, మీడియా మిత్రులకు, కళాకారులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ కథ మీద ఉట్టి మద్దతు ఇవ్వలేనోడు, ఈ కథ మీద ఉట్టి మద్దతు ఇవ్వలేనోడు, నీవు ఎత్తులు నచ్చిన గట్టెవాదిలా వర్షాలు బాగా వాడిన భక్తపోషయ్య గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన భోజనం నేను తిన్న పట్టుతో సహా మంచిది. ప్రత్యేకంగా ఈనాడు ఊరందరికీ కూడా స్వచ్ఛందంగా వంటలు చేసినటువంటి పోషయ్య గారికి ధన్యవాదాలు.
తెలంగాణ సాధన కోసం తెలంగాణ సాధన సమితిని బలపరచడం కోసం వికలాంగులు ఇక్కడ చేస్తున్న రిలే నిరాదీక్షను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే దాదాపు 50 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలంగాణ ఉద్యమం ఒక ఉప్పెనలాగా లేచి మధ్యలో కొద్దిగా సద్దుమణిగి మళ్ళీ మధ్యలో మోసపూరితమైన పార్టీలు చెప్పే మాటలు, మోసపూరితమైన నాయకులు ఇచ్చిన మాటలు తప్పడం జరిగింది. ఈసారి ఏ కోశాన కూడా తప్పే పరిస్థితి లేదు. ఎందుకు అనంటే ప్రతి ఒక్క పల్లెన గూడెన ఏ తాండాలు చూసినా ఎక్కడ చూసినా మా తెలంగాణ మాకు కావాలనేది ప్రతి ఒక్కరు నిర్ణయిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ వికలాంగుల సోదరులు కూర్చున్నారు. వాళ్ళు చూడండి, ఇక్కడ ఒక మిత్రుడు ఆయనకు ఉచ్చారణ సరిగా వస్తలేదు, గొంతు సరిగా పనిచేయకపోయినా కానీ తెలంగాణ అనే పదం అని అన్నట్టుగా తెలంగాణ సాధిద్దామని అంటున్నాడంటే ఈ రకంగా కోట్లు ప్రజలు మా తెలంగాణ మాకు కావాలని నినదిస్తుండ్రు. ఖచ్చితంగా ఇవాళ కాకుండా రేపైనా కానీ ఖచ్చితంగా తెలంగాణ వస్తుందనే ధీమా ప్రతి ఒక్కరికి వచ్చేసింది. కాబట్టి కొన్ని గ్రామాలల్లో కార్యక్రమాలు చేయకపోయినా కాస్త కూస్తో ఆలస్యంగా వాళ్ళు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు సంపాదించుకున్న బినామీ పేర్ల మీద ఆస్తుల కాపలా కోసం తెలంగాణకు అడ్డుగా వాళ్ళు ఇవాళ గోడ మీద పిల్లుల్లాగా వ్యవహరిస్తుండ్రు. ఒకవేళ తెలంగాణ అనంటే అక్కడ తోకకట్టే మంత్రి పదవి పోతో లేకుంటే ఇంకేమన్నా పోతో అనే పరిస్థితి డైలమాలకు నిజంగా మా తెలంగాణ మాకు కావాలనే నినాదం ప్రతి ఒక్క చిన్నపిల్లల గుండెల నుంచి వినబడుతుంది. నిన్న ఇక్కడ కూర్చున్నారు, నిన్న ఇక్కడ కూడా విద్యార్థులు కూర్చున్నారు. దాదాపు వాళ్ళు 9 సంవత్సరాల లోపు పిల్లలే. ఈ రకంగా విద్యార్థి దశ నుంచి మొదలైన ఈ ఉద్యమం విద్యార్థులు నిజంగా ఎక్కడో ఆరిపోతున్న చిమ్నీకి, ఆరిపోతున్న దీపానికి, కొవ్వొత్తికి తెలుపుకుంటూ ముగిస్తున్నారు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఇప్పుడు జేఏసీ నాయకులు బుడుమల సత్యయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మన వికలాంగులకు మరి ఇవాళకి 31వ రోజు మరి విజయవంతంగా కొనసాగుతున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నటువంటి వివిధ సంఘాలకు మరి వివిధ గ్రామాల నుంచి వస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ నాయకులకు మరియు ఈనాడు తెలంగాణకు మేము కూడా మా వంతు కృషిగా మరి ఈ యొక్క రిలే నిరాహారదీక్షలో పాల్గొంటామని వికలాంగులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నందుకు వారికి నా యొక్క సంపూర్ణంగా నేను వారికి మద్దతు తెలుపుతూ మరి నేడు ఇవాళకి మన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి మన తెలంగాణ ఎజెండా, తెలంగాణ జేఏసీ నాయకులు మరి ఇలా వాళ్ళకు 28 తారీఖు మరి ఎజెండా పెట్టారు. మరి ఇలా సాయంత్రం కల్లా రాజీనామాలు చేయకపోతే మరి చేయనటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ వాళ్ళ ఇళ్ల పైన దాడి చేసి మరి వారిని ఇళ్ళకి గుంజుకొచ్చి కుక్కల ధర తరదామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన వికలాంగుల 5 నిమిషాలు కామల శ్రీనివాస్ గారు మాట్లాడాలి. మాజీ సర్పంచ్ గారు ఇప్పుడు మాట్లాడాలి. డిసిసిబి డైరెక్టర్ కొల్నెల్లయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చైర్మన్ మీతో సమానంగా మేము కూడా తెలంగాణ సాధన కోసం పోరాడతామని చిన్నకోడూరు వికలాంగుల అసోసియేషన్ ద్వారా వాళ్ళు ఈరోజు రిలే నిరాహార కూర్చోవడం మా జేఏసీ పక్షాన, చిన్నకోడూరు మండల్ జేఏసీ పక్షాన వాళ్లకు
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా లక్ష్మణ్ గారికి మరియు మిగతా పెద్దలందరికీ మా జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇన్ని రోజులకు జేఏసీ పిలుపు మేరకు ఈరోజు బార్డర్ 28 తారీఖు వరకు మేము ఓపిక పట్టి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే వరకు శాంతియుతంగా పోరాటం చేస్తామని పిలిపించారు. ఆ పిలుపు మేరకు ఈ రోజు వరకు కూడా మనము శాంతియుతంగా రిలే నిరాదీక్షలు శాంతియుతంగా మనం నిరసన వ్యక్తం చేస్తున్నాము తప్ప ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదే రోజు దాటి ఈ రోజు 11-12 గంటల లోపలైనా ఈ రోజు వరకు ఈ రోజు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోతే రేపటి నుంచి ఈ ఉద్యమం ముమ్మరంగా సాగుతుంది. ఏ రకంగా దీన్ని సాగినా అది ఎవరు గవర్నమెంట్ బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి ఇంకా మేము సహనాన్ని కోల్పోయి ఇంకా శాంతియుతంగా పోరాటం చేయలేము. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈరోజు రాత్రి కల్లా సరి అయిన నిర్ణయంతో సరైన ప్రకటన తెలంగాణ ఇస్తామన్న ప్రకటన చేయాలి అన్నది ఖాయము. ఆ పరిస్థితి తెచ్చుకోక ముందుకే నువ్వు తెలంగాణకు ఏ పరిస్థితుల్లో అడ్డుపడద్దని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. లేదని ఒక్క మాట సందర్భం కూడా అనడం లేదు. అదేవిధంగా ఈ జనార్దన్ రెడ్డిని అప్పుడెప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో గొడవైనప్పుడు బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అతన్ని పరామర్శించడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఎంతమంది విద్యార్థులు దాదాపుగా 150-200 మంది ఇప్పుడు కూడా గతంలో 50 చంద్రబాబు నాయుడు ఒక్కసారి కూడా వాళ్ళని పరామర్శించిన సందర్భాలు లేవు. మొన్న జ్యోతి బస్ అనే మాజీ ముఖ్యమంత్రి గారు చనిపోతే అక్కడెక్కడో ఢిల్లీకి పోయి అతన్ని పరామర్శించడం, అతని కుటుంబ సభ్యులను పరామర్శించడం, అదేవిధంగా చిరంజీవి పోవడం ఇట్లాంటివి చేసిన తప్ప మీకు ఓటేసిన మన స్టూడెంట్స్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థినులు వాళ్ళు చనిపోతే నీకు బాధ అనిపించలేదా? ఒక్కసారి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినవా చంద్రబాబు నాయుడు? అదేవిధంగా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు తెలంగాణ జిల్లాలో ఒక్క విద్యార్థి చనిపోతే కనిపించట్లేదా? ఇవాళ నీకు ఈ స్టేజ్ వచ్చిందంటే మెగాస్టార్ చిరంజీవి అనే పేరు వచ్చిందంటే మా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల కృషి వల్లనే మాలో ఉన్న పట్టుదల నిన్ను పెంచింది, ఇంత వాడిని చేసింది. ఒక్కసారి కూడా మా విద్యార్థులను కానీ మా జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రిలే నిరాదీక్ష కార్యక్రమంలో మరి వికలాంగులు ప్రదర్శన చేస్తూ అదేవిధంగా రిలే నిరాదీక్ష కార్యక్రమం పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము చిన్నకోడూరు మండల విద్యార్థులు, ప్రజలు, అమాయకులు, యువకులు ఎంతోమంది బలైపోయినారు. అయినప్పటికీ ఆంధ్ర రాయలసీమ పాలకుల నాయకుల దోపిడీ ఇంకా కొనసాగుతూ ఉంది. మన మనోభావాలు దెబ్బతినే విధంగా అడుగున వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి నీళ్ళల్లో కానీ, నిధుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా మనల్ని అనగదొక్కి వారి ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు. మరి దీన్ని తట్టుకోలేకనే ఉద్యమం ఎన్నో రూపాంతరాలు చెంది కవుల ద్వారా, కళాకారుల ద్వారా, రచయితల ద్వారా, లాయర్ల ద్వారా, ఎన్నికల ద్వారా, డాక్టర్ల ద్వారా, యువకుల ద్వారా, విద్యార్థుల ద్వారా, ఉద్యోగుల ద్వారా ఎన్నో రకాలుగా ఎంతోమంది మరి ఇదే విధంగా ఐక్య కార్యాచరణ కంప్లీట్ చేసుకొని మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. మనకు ఆత్మగౌరవం దక్కుతుంది. మన మనోభావాలు మనకు విధంగా ఉంటాయి. మనకు గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం, మనం గౌరవిస్తున్న వాళ్ళం అవుతాం, మనం స్వపరిపాలన చేస్తున్న వాళ్ళం అవుతాం అని చెప్పే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మనము పోరాటాలు చేస్తూ ఉన్నాం. అయితే ఈ పోరాటాల ఫలితంగా మరి గత డిసెంబరు 9వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రకటన వచ్చింది. మరి తెలంగాణ ప్రక్రియ, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడుతున్నామని వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో మనకు తెలుసు తమ సిద్ధాంతాలను అప్పటి
తప్పుడు మార్చుకొని 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి మరి ఐకమత్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వెలుగుచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మేము సుముఖము అని ఏదైతే అభిప్రాయాన్ని వెలుగుచ్చారో దాన్ని 24 గంటల సమయంలో కొన్ని సిద్ధాంతాలతో పాటు అన్నింటినీ మార్చుకొని ఎక్కడి ప్రాంతం కూడా ఎందుకు దూరం కావద్దని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మీ రాష్ట్రం ఏర్పాటు మీరు చేసుకుని మా రాష్ట్రం ఏర్పాటు మేము చేసుకున్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి అభివృద్ధి మీరు చేసుకోవచ్చు, మా రాష్ట్ర అభివృద్ధి మేము చేసుకోవచ్చు అనేటువంటి నినాదాన్ని మరి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాక ఇంకొక విషయం, కొత్త విషయం చెప్పేది ఏమీ లేదు. ఒకటే, మాకు కావాల్సిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడ్డ తర్వాత మరి నాయకులు చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రం 50 సంవత్సరాలుగా ఎంతో అభివృద్ధి జరిగింది, తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలు, ఇంకా రాష్ట్రం ఏర్పాటు అవసరం లేదని అడుగుతా ఉన్నారు. చేయని వాళ్ళు కూడా ఇవాటి చివరి తేదీ కాబట్టి ఈ రోజున చేయాలని చెప్పి మేము ఇట్లొచ్చేది జేఏసీ పక్షాన వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ప్రకటన ఇవ్వని పక్షంలో మరి రేపటి నుంచి ఎక్కడికక్కడ ప్రజలను అడ్డుకోవడం జరుగుతుందని చెప్పి గతంలోనే జేఏసీ పిలుపు ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగా మేము కూడా రేపటి నుండి మరి ఈ నిరసన కార్యక్రమాలను, ఈ ఆందోళనను, మరి బంధువులను, ఈ ధర్నాలను ఇంకా ఉధృతం చేసి ఈ రాష్ట్రం ఏర్పడే వరకు మేము విశ్రమించబోమని, ఈ రాష్ట్ర ఏర్పాటు గురించి దయచేసి రోడ్డు మీద ఉన్నటువంటి వాహనాలు తొందరగా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి దయచేసి ప్లీజ్ ఆ రోడ్డు పైన ఉన్నటువంటి వాహనాలు వెళ్ళిపోవాలి. మరి విద్యార్థుల చేత ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారికి రోడ్డు మీద సార్ ప్లీజ్ రోడ్డు మీద కూర్చోబెడదాం. రోడ్డు మీద అందరు రోడ్డు మీద ఆ రోడ్డు మీద కూర్చోబెడదాం సార్. తెలంగాణ కట్టొస్తే అందరూ కూర్చున్నారా ఫోటో సార్ ఆ రోడ్డు మీద కూర్చోబెట్టి ఆపిద్దాం. ఎగ్జామ్ ఎట్లా రాస్తారా? బ్యాక్ సైడ్ లా ఇగో బ్యాక్ సైడ్ గ్రామంలో ఈ బ్యాక్ సైడ్ రాయి అందరు రాయి లెటర్ రాయి అందరు ఈ బ్యాక్ సైడ్ లా అందరికి వచ్చినాయి వాడు బ్యాక్ సైడ్ పూర్వము మనం నైజాం ప్రభుత్వ కాలంలో ఉన్నాము అంటే జాన్పత్ న్యూఢిల్లీ 110001. అలా ఇది అబ్బాయిలు కూడా తీసేయారా? ఊరాలు ఫీల్ అవుతారు. మనమే చూసే రాదు.
$400 కార్స్ 400 छोड़ के सारे आंध्रा वाले देखे कुछ जब हाथ तेलंगाना है तेलंगाने वाले लड़ते ही बैठे तेलंगाना लेना जब जीत बितारना आजादी जाए कहाँ तेलंगाने में आज हमने तुमके दीदार बने तेलंगाना लेके ही हम आते हैं आज तुमके हमने ही दीदार ఆధ్వర్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కోరుతూ రిలే నిరాహార దీక్షలు 31వ రోజుకు చేరుకున్నాయి. 31వ రోజు రిలే నిరాహార దీక్షకు చిన్నాకోడూరు గ్రామ వికలాంగులు వినూత్న తరహాలో మరి అర్ధనగ్నంగా ఈరోజు దీక్షలో కూర్చోవడం జరిగింది. మరి వారికి మరి మా జేఏసీ నాయకులకు సర్పంచులకు ఉద్యమాభివందనాలు తెలుపుతూ మరి నిన్న కూడా చైతన్య పబ్లిక్ స్కూల్ పిల్లలు మరి కేవలం 9 సంవత్సరాల పిల్లలే నిన్న దీక్షలో కూర్చోవడం జరిగింది. మరి ఇన్ని రోజులకేంచి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం వినూత్న తరహాలో నిరసనలు చేసినప్పటికీ కూడా కేంద్రం తెలంగాణ ప్రకటించకపోవడం ఇది శోచనీయం. మరి తెలంగాణ రాదు అనే బెంగతోని మరి మా పిల్లలు చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఆత్మహత్యలు చూసైనా కూడా మరి కేంద్ర ప్రభుత్వం చెల్లించకపోవడం దురదృష్టకరం. మరి ఇది తెలంగాణ నాయకులు, తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తలో మాట మాట్లాడడం కూడా మరి తెలంగాణ ప్రజలని కలిసి వేసే విధంగా మరి వాళ్ళ వాక్యాలు ఉన్నాయి. దయచేసి అలాంటి చౌకబారు ప్రకటనలకు దిగద్దని మరి వారికి సూచనాప్రాయంగా చెప్తున్నాం. మరి ఈరోజు తెలంగాణ కోసం చివరి రోజు కాబట్టి తెలంగాణ కోసం మరి ప్రకటన రాకుంటే, తెలంగాణ ఏర్పాటు కోసం ప్రకటన చేయకుంటే తెలంగాణలోని ప్రజాప్రతినిధులు అందరూ మంత్రులు రాజీనామా చేసి మరి వారు ఢిల్లీ పార్లమెంటు ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని ఈ సందర్భంగా కోరుతూ మరి అదేవిధంగా మరి సీమాంధ్ర నేతలు తెలంగాణ నాయకుల పైన కేసులు పెట్టడం కూడా సిగ్గుచేటు. మరి మీ దగ్గర లగడపాటి అయితేనేమి, రాయపాటి అయితేనేమి, మరి ఎంతోమంది మాజీ మంత్రులు కూడా చౌకబారు ప్రకటనలు చేస్తూ తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా మాటలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాల మీద దెబ్బతీసే విధంగా వాళ్ళు మాట్లాడుతూ మరి ఈ యొక్క తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతుంటే మరి వారిపైన కేసులు పెట్టినటువంటి పోలీసులు కూడా మరి తెలంగాణ ప్రజల మీద ప్రత్యేక దేశంగా మేమే ప్రకటించుకొని ఆంధ్ర, రాయలసీమలను రాష్ట్రంగా ప్రకటించేటువంటి సమయం కూడా వస్తుందని కేంద్రానికి హెచ్చరిక చేస్తున్నారు. మరి తక్షణమే సోనియా గాంధీ గారు ఈ యొక్క సాధిద్దాం
జేఏసీ నాయకులకు ఇక్కడ ఉన్న నా తోటి ఇవాళ వికలాంగుల నిరాహార దీక్షకు జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నాం, నగ్నంగా చేస్తున్నాం. అది ఈ సోనియా గాంధీకే కానీ రోషయ్య గారు కానీ మా వికలాంగులు నిరాహార దీక్ష చేస్తున్నారని వాళ్ళకైనా మా వికలాంగులు చేస్తున్నారని ఎవరైనా చేస్తున్న ఈ వికలాంగులు సుధా చేస్తున్నారని వాళ్ళకు దయచేసి ఈ రాత్రి వరకైనా తెలంగాణ అదేటట్టు చేయాలని నా ఇంతలో ఇంతటితో మాట్లాడు. మరి మోసం మరి ఇంక తెలియదు మా కావాలి మా తెలంగాణ అయితే బసంగా అందరూ చిన్నకు మరి ఎందుకు తెలియదు రావాలి తెలంగాణ నోటు సంపాదించుకోవడానికి పరిమితమవుతున్నటువంటి ఈ రోజులలో తమ పనులు తమ చేసుకోవడానికి తమ శరీరం సహకరించకపోయినా తమ ఆరోగ్యంగా ఇతరులతో సమానంగా అన్ని రంగాల్లో లేక పూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఇలా 37 రోజులుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 37 రోజులుగా ప్రతి గ్రామము పల్లె నుంచి మొదలుకుంటే పట్టణాల వరకు ప్రతి ప్రాంతంలో ప్రజలు నిరాహార దీక్ష చేస్తుంటే ఈ ప్రజల కోసమే వెళ్తున్నాం అనేటోళ్ళు, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడం కోసమే పార్టీలు ఉన్నాయని చెప్పేటోళ్ళు, ఈ అసెంబ్లీ అనేది పార్లమెంట్ అనేది ఇక్కడ ప్రజల యొక్క బాధలు బాగోలు చూస్తానుకుని చెప్తున్న వాళ్ళు ఏ ఒక్కరోజు మన బాధలు కానీ మన బాగోలు కానీ పడుచుకునే చరిత్ర లేదు. దానికి వ్యతిరేకంగానే ఇవాళ దాదాపు 36 రోజులుగా దీక్షలు చేస్తుంటే ఒక్క నాయకుడన్నా చెప్పులలో కాలు పెట్టుకొని తయారు ఉన్నారు. ఎప్పుడు ఇచ్చకపోతే ఎప్పుడు ఎవరి జెండా పట్టుకుందామని ఆలోచిస్తున్నారు. కానీ మీ పార్టీలు మీ జెండాలు మీకు ఇస్తే సీటు ఇచ్చినాము కావచ్చు, దీపాలు ఇతర కావచ్చు, కానీ ఓట్లేసే మాత్రం ప్రజలే కదా. ఈ ప్రజలు అనేక ఆశలతోటి అనేక నమ్మకంతో విశ్వాసంతో మీకు ఓట్లేసి గద్దెనెక్కిస్తే ఇన్ని రోజులుగా కోట్ల మంది 3.5 కోట్ల మంది పసి పిల్లగాల నుంచి పండు ముసలి వరకు విద్యార్థులు రైతులు ఒక్కరని కాదు, ఒక కులమని కాదు, ఒక మతమని కాదు, ఒక ఊరోళ్ళని కాదు, తెలంగాణ అంతా తెలంగాణ కావాలని కొత్త మీరు పడుచుకోలేదు కదా. ఇంతటి వరకు అందరు నాయకులు కలిసి మీకు వాయిదా పెట్టారు. ఈ రోజు కనుక 28వ తారీఖు ఈ రోజు ఆఖరి రోజు, ఈ లోపు మీరు రాజీనామా చేసి ప్రజలతో కలిసి పోరాటంలో పాల్గొనకపోతే రాజీనామా చేసి వస్తేనేమో మీకు పూలతో సత్కారం చేస్తాం, రాజీనామా చేయకుండా మీరు అట్టే పదవులు ఉంటేనేమో మీకు చెప్పులతో సత్కారం చేస్తామని చెప్పి ప్రజలందరూ సిద్ధమైనరు. ఇవాళ ఆఖరి రోజు, ఈ ఆఖరి రోజుతో రాజకీయ నాయకులు నిర్ణయించుకోవాలి. మనకు ఐక్యమైనోళ్ళము కూలీ గమ్మడి చేసుకునే వాళ్ళం అందరము రూపాయలు 2 రూపాయలు జమ చేసి మన సినిమాటికెళ్ళి కొంటే వాడు కోట్లు సంపాదించుకున్న కొడుకు వాడు ఇలా మాట్లాడి ఇలా పేపర్లో చూసి నాకు అర్థమవుతుంది. వాడు ఏమంటున్నాడంటే అమెరికాలో అందరు కలిసి ఉన్నారు కాబట్టి బాగా అభివృద్ధి చెందట, రష్యా ఇచ్చుకోపోయినా వేరే దేశాలతో చెప్తున్నారు. అది దేశాలు విడిపోయారు. పిచ్చి కొడక నువ్వు మూర్ఖుడుగా, చదువు ఉందా తెలివి ఉందా నీకు? మేము ఈ దేశం నుంచి విడిపోతామని అంటలేము. ఈ దేశంలోనే ఇదివరకే ఉన్న రాష్ట్రము ఆల్రెడీ ఉన్న రాష్ట్రమే ఒప్పందాలతోటి అగ్రిమెంట్లతోటి పొత్తు చేసిరు. ఆ ఒప్పందం అంతా కూడా అమలు జరగలేదు కాబట్టి మమ్మల్ని దోసుకుతున్నారు కాబట్టి మీతో దోచుకోవద్దు, మీ దోచుకోవద్దు, మీతో పొత్తొద్దు, విడిపోతామంటే వేరే దేశం అవుతున్నారని మాట్లాడుతున్నారు. ఇది తెలిసి కాదు, తెలియక కాదు, కావాలని మనల్ని మభ్యపెట్టే నాటకం ఇది. కాబట్టి ఇట్లాంటి నాటకాల్ని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో చావుకు పెళ్లికి ఎక్కడ పెళ్లి ఊరేగింపు తీసినా, చావు ఊరేగింపు తీసినా, శవయాత్ర తీసినా పర్మిషన్ తీసుకుంటూ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. హైదరాబాద్లోని ఉస్మాన్ యూనివర్సిటీలో వేణుగోపాల్ రెడ్డి ఒక విద్యార్థి ఇవాళ రేపు మనం ఉన్నలా రోజు చూస్తుంటాం. అగ్గిములకి ఇస్తే కొద్దిగా మెరుగు చేయి కాడితే అవ్వా అంటాం. ఇంకా బుక్క మార్చుకోవాలనుకుంటే కనీసం కరెంటు బుక్క మార్చుకునేటువంటి వేణుగోపాల్ రెడ్డికి ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పీజీ విద్యార్థి ఆయన చనిపోతే ఆ ఊరేగింపులో పాల్గొనేందుకు ఇవాళ 8 మంది విద్యార్థులు ప్రతి టెంట్ కాడ ప్రతి అమరు వీరునికి నివాళులర్పిస్తూ పాడుతున్న పాట. ఆ పాట రచయిత దరువు ఎలా నాటారు.
చేశారు. ఆయనతో పాటు 2 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఎక్కడన్నా చావు రైపు పర్మిషన్ ఉంటుందా? తెలంగాణ వస్తే తొరల రాజ్యం వస్తాను ఎవరు మాట్లాడతాడు, లేదు లేదు అన్నల రాజ్యం వస్తుంది అన్నలు దొరుకుతాను ఎవరు మాట్లాడతారు. అరే తొరల రాజ్యమో అన్నల రాజ్యమో తెలంగాణలో నేర్చుకుంటాం కానీ మీ దోపిడి దొంగ రాజ్యం మాత్రం మాకు వద్దు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఈ దోపిడి దొంగ రాజ్యం పోవాలని కోరుకుంటున్నారు. రేపు దొరల రాజ్యమా అన్నల రాజ్యమా ప్రజల రాజ్యమా ప్రజలు నేర్చుకుంటారు కానీ మీ దోపిడి దొంగ రాజ్యం మాత్రం మాకు వద్దని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి దీక్ష చేస్తున్నటువంటి వీళ్ళకు నేను పూర్తి స్థాయిలో ఉద్యమదానాలు తెలియజేస్తున్నా. ఇట్లా చేసిన నాయకులు రేపటి నుంచి మన పోరాట రూపం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా దీక్షలు ధర్నాలు రిలే దీక్షలు ఇక రేపటి నుంచి బంద్. రేపటి నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని పాలనా యంత్రాంగాన్ని పెట్టుబడిదారుల యొక్క రవాణాన్ని వ్యాపారాన్ని రేపటి నుంచి మనము రేపు సాయంత్రం మధ్యాహ్నంలో నాకు తెలిసి నిర్ణయం వస్తుంది. రేపటి నుంచి మొత్తం అన్ని రకాల పోరాటాలకి అన్ని రకాల త్యాగాలకి సిద్ధమయ్యేటటువంటి ఒక రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలని, ఆ పోరాటం ద్వారా రాష్ట్రాన్ని మనం సాధించుకోగలుగుతామని, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాకపోవడానికి ఆంధ్ర నాయకులు ఎంతైతే కారణమో మనల్ని మభ్యపెడుతున్నటువంటి తెలంగాణ ప్రాంత ఇలా రాజీనామా చేయకుండా ఇంకా రకరకాల గుడిసాకు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రాంత నాయకులు అంత కారణం అవుతారు. ఇటువంటి చిన్నకూరు వల్ల చేసిన నాయకులకు ఉద్యమదానాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, సాధిద్దాం సాధిద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని ఖండించండి, అక్రమ అరెస్టుల్ని ఖండించండి, విడుదల